నాగారం రాంపల్లి చౌరస్తాలో బీజేపీ నేతృత్వంలో అఖండ భారత్ సంకల్ప కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 2021లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 14న దేశ విభజన గాయాల స్మారక దినంగా ప్రకటించారు. ఈ సందర్భంగా 1947లో భారత ఉపఖండ విభజనలో ఏర్పడిన హింస, సామూహిక వలసలు, మానవ నష్టాలను గుర్తు చేసుకుని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా రూరల్ అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కన్వీనర్ గాలి సంపత్ యాదవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశ ఏకత, చారిత్రక వారసత్వంపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి మరియు కొమ్మిడి శోభా దామోదర్ రెడ్డి, నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి మాట్లాడుతూ 1947లో దేశ విభజన సమయంలో ప్రాణాలు అర్పించిన వారికి నివాళులు అర్పించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కన్వీనర్ గాలి సంపత్ యాదవ్ మాట్లాడుతూ చరిత్ర గుండెల్లో మరపురాని మారణ హోమం, మతం నీడలో విడిపోయిన సౌభ్రాతృత్వం, లక్షల మంది ప్రాణాలను హరించిన దుర్దినం, అఖండ భారత్ ముక్కలైన చీకటి దినం భారతదేశ హృదయాంతరాల్లో శాశ్వత గాయమని తెలిపారు. వీటితో పాటు విభజన వల్ల ఏర్పడిన బాధలను గుర్తు చేసి సమాజంలో శాంతి, ఏకత, సామరస్యాన్ని ప్రోత్సహించడం, కొత్త తరాలకు చరిత్ర తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, మ్యూజియంలు, ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్ర ప్రదర్శనలు, డాక్యుమెంటరీలు, జ్ఞాపక ప్రార్థనలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గొంగళ్ళ మహేష్, జిల్లా నాయకులు హైమారెడ్డి, బోడ శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ బుద్ధవరం లక్ష్మీ వేణుగోపాల్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆదేశానుసారం మరి అన్ని రాష్ట్రాలలో, మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మరి ఈరోజు జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మన నాగారంలోని నాగారం అధ్యక్షులు నాగరావు యాదవ్ అన్న గారి ఆధ్వర్యంలో దేశ విభజన గాయాల సంస్మరణ దినంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, ముఖ్య అతిథి మన కంటెస్టెడ్ స్పెషల్ కంటెస్టెడ్ ఏనుగు సుదర్శన్ అన్న గారు, మరి అదేవిధంగా మన నాగారం మాజీ చైర్మన్ గౌరవనీయులు చంద్రారెడ్డి అన్న గారు, మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన కొమ్మిడి శోభారెడ్డి గారు, మరియు అదేవిధంగా ఉన్నటువంటి జిల్లా నాయకులు, మన రాష్ట్ర నాయకులు ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గొంగళ మహేష్ గారు, మరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బుద్ధవరం లక్ష్మీ వేణుగోపాల్ గారు, మరి అదేవిధంగా ఇక్కడ బుద్ధ శ్రీనివాసన్న గారు, కోడ శ్రీనన్న గారు, మరియు హైమావతి గారు, కోదంచెట్టి అన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి మన అధ్యక్షులు, మండల అధ్యక్షులు సురేష్ అన్న గారు, మాజీ అధ్యక్షులు ప్రవీణ్ అన్న గారు, అందరికీ, మన జిల్లా నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా కార్యక్రమం నిర్వహణ విషయంలో మరి దేశ విభజన గాయాల సందర్భంగా మరి ఆనాడు 1947కు ముందు మన దేశ విభజనలో భాగంగా మరి మొహమ్మద్ జిన్నా అనే వ్యక్తి, ఆయన నాయకత్వంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పడిన ఆనాడు మరి ఏదైతే దేశ విభజనలో ఎన్నో రకాలుగా మన భారతీయులను నానా రకాలుగా హింసించి బాధలు పెట్టి ప్రాణాలను త్యాగం చేసేటువంటి మన భారతీయులు, మరి అదేవిధంగా ఎంతోమంది మానవులను పోగొట్టుకున్నారు. వారి జీవితాలను త్యాగం చేసి ఎంతోమంది లక్షల మంది జనాభాను ఊతకోతలు కోసేటువంటి పరిస్థితి ఆనాడు ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు అఖండ భారతంలో ఏకత్వంలో సాంస్కృతిక, సాంప్రదాయక, చారిత్రక విజయాలను అప్పుడు జరిగినటువంటి చారిత్రకమైనటువంటి విషయాలను కూడా మనము మరొకసారి పురోగమనం చేసుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ మరి ఈ రకమైనటువంటి
ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. మరి నిన్న మొన్న కూడా మనం చూసాం. తిరంగా ర్యాలీలు భారతదేశ చరిత్రను చాటిచెప్పే విధంగా భారతదేశ అణత్వాన్ని గొప్పగా ప్రపంచంలోనే చాటిచెప్పే విధంగా భారతీయులందరికీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ మరి గతంలో 11 సంవత్సరాల కిందట జరిగినటువంటి దేశ విభజన జరిగినప్పటి ఆనాడు కూడా సంబంధించినట్టు జవహర్లాల్ నెహ్రూ శక్తిగా మారి మన భారతీయులను హింసించిండు. మన భారతీయులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టి పరిస్థితి ఏర్పడాలి. ఆనాడు నుండి గత 11 ఏళ్ల కింది వరకు ఈ పరిస్థితులు భారతీయులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారత ప్రభుత్వం ఎంతో చారిత్రాత్మకమైనటువంటి విషయాలను ముందు తీసుకొస్తూ భారతీయులను చైతన్యం చేయాలనే ఆలోచనతో ఉద్దేశంతో ఇలాంటి అంతర్జాతీయ కార్యక్రమాలు మన జెండా గురించి ఈరోజు ప్రతి సంవత్సరం ఆగస్టు 14న ఏదైతే ఈ దేశ విభజన కార్యక్రమం ఉందో ప్రతి ఒక్కరం మనం స్మరించుకోవాలి. వారికి నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏకత్వంలో భిన్నత్వంగా సారే జయాసి అచ్చా హిందూ సుతా అమా హమారా అంబుల్ బులే ఇస్తే ఏగో సుతా హమారా అనే నినాదాలతో ఆనాటి నుంచి ఈనాటి వరకు మన భారత ప్రభుత్వం ఒక నవభారత నిర్మాణంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి 2047 కల్లా మొదటి స్థానంలో ఉండాలనేదే మన భారతీయ జనతా పార్టీ లక్ష్యం. కాబట్టి గతంలో 11 స్థానాలు మనకి ఈరోజు 4వ స్థానంలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క భారతీయ పౌరులందరూ కూడా మన భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తూ మరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విషయము మనం అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఒక చిన్న ముఖ్య విషయం, గతంలో నిన్న జరిగినటువంటి మన మండలాధ్యక్షులు అందరూ రాలేదు. వాళ్ళందరూ కూడా ఏదైతే మన భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు నిర్వహించిందో కార్యక్రమానికి అనుగుణంగా నాకు ఇంత పెద్ద చారిత్రాత్మకమైనటువంటి ఇటువంటి పెద్ద కార్యక్రమాలను నాకు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు కరీంనగర్ గారు నియమించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా గొప్ప కార్య విషయము. ఇటువంటి ఒక భాగస్వామ్యం అనేందుకు ప్రతి ఒక్క మండలాధ్యక్షులు కూడా ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి వారి కష్టాలను నష్టాలను ఆలోచించకుండా భారతదేశంలో ఉన్నటువంటి మన తెలంగాణని మన భారతీయ జనతా పార్టీకి మద్దతుగా తాను కార్యక్రమాలు చాలా వరకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.